ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ భూలోకంలో బాటసారులమై దేవుని కోసం వెతుకుతూ ఉన్నాం. ఈ వెతుకులాటలో ఒక బాటసారిగా మన గమ్యం ఆ ప్రభు చెంతకు చేరుతుందా? ఆ నిజమైన దేవుని చెంతకు మన జీవిత విధానం మరల్పబడుతుందా? ఒక్కసారి హృదయ పరిశీలన చేసుకొని కొండ అంచుల వరకు మన స్వరం వినపడులాగన ఆ ప్రభువునికి మన యొక్క ఆత్మను అర్పించుకొని ప్రార్థన చేద్దాం. కొండ శిఖరాన దిక్కుతోచకనున్న నన్ను కాపాడువాడెవ్వడు, కాపాడువాడెవ్వడు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు నిన్ను కాపాడును. కొండ శిఖరాన దిక్కుతోచకనున్న నిన్ను కరుణించును. నీ కాలు జారనియక కనురెప్పలైనను మూయక సర్వవేళ యందు నిన్ను కాచును. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం యేసయ్యా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా, నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం యేసయ్యా. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. నా ఆశలనే శిఖరమును వేదన అంతానికే చేరుస్తుంది. ఆర్తుల శరణమే నాకు వినపడుతుందయా, కానీ నీ నామస్మరణలో నాకు విముక్తి ఉండగా, నీ నామస్మరణలో నాకు విమోచనం ఉండి ఉండగా, నీ నామస్మరణలో నాకు దీవెన ఉండగా, ఇక ఉదయకాలం నిన్ను ఆరాధించుచుండగా నన్ను సమృద్ధిగా ఆశీర్వదించి యేసయ్యా అని ప్రార్థన చేయి. ఆశల శిఖరం వేదనంతం, ఆతుల శరణం నీవే నీవే, ఆశల శిఖరం వేదనంతం, ఆతుల శరణం నీవే నీవే. అనురాగ దీపం అపురూప బంధం, అనురాగ దీపం అపురూప బంధం, అన్యోన్య ప్రేమ నీవే నీవే, అన్యోన్య ప్రేమ నీవే నీవే. నీవే మార్గం యేసయ్యా, నీవే సత్యం యేసయ్యా, నీవే జీవం యేసయ్యా, నీవే సర్వం యేసయ్యా,
నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే, ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే. నీవే మార్గం యేసయ్యా నీవే సత్యం యేసయ్యా నీవే జీవం యేసయ్యా నీవే సర్వం యేసయ్యా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. నీవే నా మోక్షం, నీవే నా నిరీక్షణం, ఆత్మానందం నీవే ప్రభువా. నీవే నా మోక్షం, నీవే నిరీక్షణం, ఆత్మానందం నీవే నీవే. నీవే నా మోక్షం నీవే నిరీక్షణ ఆత్మానందం నీవే నీవే. ఇహలోక సౌఖ్యం పరలోక భాగ్యం, ఇహలోక సౌఖ్యం పరలోక భాగ్యం, నిత్యానందం నీవే నీవే, నిత్యానందం నీవే నీవే. నీవే మార్గం యేసయ్యా నీవే సత్యం యేసయ్యా నీవే జీవం యేసయ్యా నీవే సర్వం యేసయ్యా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఆ బాటలో నా గానం నీవే, ఆ బాటలో నా గానం నీవే, ఆ బాటలో నా ప్రాణం నీవే, ఆ బాటలో నా గానం నీవే. నీవే మార్గం యేసయ్యా నీవే సత్యం యేసయ్యా నీవే జీవం యేసయ్యా నీవే సర్వం యేసయ్యా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. యేసయ్యా 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 యేసయ్యా
కొండ శిఖరాన దిక్కుతోచుకునున్న నన్ను కాపాడవు అడుగు నీవే కదా యేసయ్యా. భూమి ఆకాశములు గంజించిన నా మాట గతింపదు. కొండ శిఖరాన నేను అంచున ఉన్నా నీ యొక్క హస్తముతో నన్ను పట్టుకొని నా కాళ్ళు జారనీయక నీవు కునికైనను వేయక నన్ను సర్వేవేళలా రక్షిస్తున్న దైవమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకే ఆరాధన, నీకే స్తుతి, నీకే మహిమ, స్తోత్రం యేసయ్యా. నీ కరుణామూర్తి, నీ కరుణా వర్షాన్ని మాపై నిత్యము కురిపించే దేవుడవు యేసయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క కరుణా వర్షాన్ని మాపై కురిపించి ప్రభువా యొక్క తపస్సు కాల ఆశీర్వాదాలు మాకు అందచేయండి. పరలోక వర్షాన్ని మాపై నిత్యము కురిపించండి దేవా, నీకే స్తోత్రం. ఇక సమయంలో ఆ కరుణా వర్షాన్ని దేవుడు కురిపించాలని ఆశపడుచు ఉండగా వినమ్రముతో శిరములు ఉంచి కలను మూసుకొని ఆ ప్రభుని ఆరాధించుకొని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే ఈ యొక్క చిన్న కార్యం మరి దేవుని యొక్క పనిలో ఎంతోమంది ఆత్మలను రక్షింపబడడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ఎంతోమందికి సజెస్ట్ చేయటం జరుగుతుంది. ఈ యొక్క విషయాన్ని గమనించి మీరు చేసే యొక్క చిన్న పని ఎంతోమందికి రక్షణగాను దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పనిని చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. అదే విధముగా ప్రియమైన బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు ఈ యొక్క యూట్యూబ్ మరి లైవ్ కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే మరి దివ్య బలి పూజలో మీకోసం ప్రార్థన చేస్తాము. మా వ్యక్తిగత ప్రార్థనలో దేవుడికి అర్పిస్తూ ఉంటాము. మా కమ్యూనిటీ ప్రార్థనలో కూడా మీకోసం దేవుని యందు ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎంతోమంది ఈ విధముగా మరి వారి ప్రార్థనలను వారి యొక్క విన్నపాలను అర్పించుకుని ఉండగా వారి కోసం మేము ప్రార్థన చేసి ఉండగా దేవుడు వారి జీవితంలో గొప్పగా నెరవేర్చి ఉన్నారు. కాబట్టి మీ యొక్క విన్నపాన్ని కూడా నాకు తెలియచేయండి, ప్రార్థిస్తూ ఉంటాం. దేవుల పూజలో పాల్గొందాము, భక్తి శ్రద్ధలతో ఆ ప్రభుని వేడుకుందాము. ప్రవేశ గీతం. సితారనాదముతో యేసుని వేడగలారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో పాపులకై దిగి వచ్చనంట, రోగులకై వైద్యుడని పేగుల పెంచిన పూర్ణుని. పాపులకై దిగి వచ్చనట, రోగులకై వైద్యుడని పాపుల పెన్నిట కూర్చొని విందులు చేసిన యేసునికి పేదల పాలిట పెన్నినిది. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో. ప్రియ సహోదరి సహోదరులారా, మరి లైవ్ చాట్లో ఎంతోమంది మరి వారి యొక్క విజ్ఞాపనలు విన్నపాలను అర్పించుకొని ఉండగా దేవుడు మరి వారందరినీ దేవుడు దీవించాలని, వారి యొక్క విన్నపాలన్నీ కూడా నెరవేర్పబడాలని ఈనాటి దీవెబలి పూజలో ప్రార్థన చేసుకుందాం.
పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మనసు వెళ్ళిన చోటుకెల్లా మనిషి వెళ్ళకూడదు. మనసు అనేక పర్యాయములు పలు ప్రదేశాలకి పరుగు తీస్తూ ఉంటుంది. ధనమని, అధికారమని, భోగ విలాసాలని ఆశపడుతుంది. కానీ ఆ మనసుకి మనిషి బానిసైతే అనేకమైన అనర్థాలు తప్పిపోయిన కుమారుడి వలె మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున మా మనస్సు అదుపు లేక ఈ అదుపు లేని ఆశలు, అత్యాశ అనే అలా మనలను తాకినప్పుడు మనం పాపం అనే సంద్రంలో కొట్టుకుపోతూ ఉంటాం. ప్రియదేని బిడ్డలారా, అత్యాశలో ఉన్నప్పుడే ఆ ప్రభువుని వేడుకున్నట్లయితే పాపమనే అలా నిన్ను కొట్టివేయలేదు. కాబట్టి ఈ రోజున నీ మనస్సు నీ వశములో లేకపోతే ఆ ప్రభువుని వేడుకో. ప్రభువా, గతి తప్పిన నా మనస్సు ఆలోచనలను సరిచేసి తప్పిపోయిన కుమారుడు వలె నేను జీవింపగా నీ యందు భయభక్తులతో జీవించే భాగ్యాన్ని నాకు మొదటిగానే కనువిప్పు దయచేయమంటూ ఈనాటి దేవుల పూజలో వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధుల చేతను బహు పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకనికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభైన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకొందుము. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు. ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతసింపుడు. ఎందుకు అనగా మీకు త్వరలోనే ఓదార్పు వచ్చునని ప్రభువు సందేశమిచ్చుచున్నాడు. ఆస్కా వేడుకలను కొనియాడునట్లును మనింపమని, కరుణింపమని సన్వినయముగా ప్రార్థించుకొందుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుండి 12 వరకు. అప్పుడు యావే నాటి ఐగుప్తి అపకీర్తి నేడు మీ నుండి తొలగించి తిని అని యెహోషువతో చెప్పెను. కాబట్టి నేటి వరకు ఆ ప్రదేశమునకు గిల్గాలు అని పేరు పెట్టెను. ఇశ్రాయేలీలు గిల్గాలులో దిగిరి. ఆ నెల 14వ రోజున సాయంకాలమై యెరికో మైదానములో పాస్కా పండుగ చేసుకునిరి. ఆ మరునాడు ఆ దేశపు పంటను రుచి చూచిరి.
పులియని పిండితో రొట్టెలను చేసుకుని తినిరి, కంకులను కాల్చుకొని ఆరగించితిరి. ఆ దేశపు పంటను వారు మొట్టమొదటిగా తిన్నప్పుడు నుండి మన్నా ఆగిపోయెను. ఆ మీదట మన్నా కురియలేదు కనుక ఆ ఏటి నుండి ఇశ్రాయేలీలు కానా దేశపు పంటతోనే జీవించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము వచనములు 17 నుంచి 21 వరకు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ఇది అంతయు దేవుని వలన జరిగినది. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సఖ్యపరుచుకొని ఇతరులను కూడా ఆయనతో సఖ్యపరచు పనిని ప్రేషిత కార్యమును పెట్టెను. కనుక దేవుడు క్రీస్తు ద్వారా మనుషులందరినీ తనతో సఖ్యపరుచుకొనుచున్నాడు అనున్నదే మన సందేశము. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నాడు. అంతేగాక ఆ సఖ్యతను గూర్చిన సందేశమును బోధించు పనిని మాకు అప్పగించి ఉన్నాడు. దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సైక్యపడు అనే క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని అట్లు చేసెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కుమ్మరి నా జీవనదాయక, కుమ్మరి కుమ్మరి నా జీవనదాయక, చీకటమందైన నా వంక చల్లగా చూమయ్యా, చీకటమందైన నా వంక చల్లగా చూమయ్యా. యేసునాథా 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 నా జీవననాథా, యేసునాథా 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 నా జీవననాథా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 3 వరకు మరియు 11 నుండి 32 వరకు. సుంకరులు పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగుగొన సాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. 11 నుంచి
యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తి సొమ్ము చేసుకొని దూరదేశంనకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచట దారుణమైన కరువు దాపరించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక జయమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులు మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను, కానీ ఎవరునూ ఏమీయును ఇవ్వలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనతో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలి కలిగి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగదు. నీ పనివారులో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలంచెను. వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరను. కానీ వాడు ఇంకను దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుణ్ణి కౌగిలించుకొనెను, ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని, ఇక నేను నీ కుమారుడను అనిపించుకొన తగదను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును కాళ్ళకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడె దూడను వధింపుడు, మనము విందారగించి వేడుకలు చేసుకుందుము. ఎలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చి సరికి సంగతియు నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది ఎంతియు ఏమిటి అని అడిగెను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కోయించెను అని అతను చెప్పెను. అందుకు అతడు మండిపడి లోపలికి అడుగు పెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బతిమాల సాగెను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడూ నీ ఆజ్ఞను మీరి ఎరుగను. ఆయనను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూను ఒక మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవు ఎప్పుడును నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొనుటకు న్యాయము. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషం ఎంతో అర్థవంతముగా క్రీస్తు ప్రభువు ఆ గొప్ప ఉపమానం ద్వారా ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. ఈయనేంటి పాపులతోనూ సుంకరులతోనూ భుజిస్తూ ఉన్నాడు అని పరిసయ్యులు సదుకాయులు సనుగుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు వారి యొక్క మనసులను పాపం వైపు మరల్పక, మీరు తలుస్తున్న మనస్సు
అది చాలా చెడ్డది, దాన్ని మీరు మార్చుకోండి అని ప్రభువు ఈ ఉపమానం ద్వారా వారికి చురుకులు పెడుతూ ఉన్నాడు. ప్రేదేన్ బిడ్లారా, ఈ ఉపమానం ద్వారా తండ్రి ప్రేమ కుమారుని యందు ఎంత ఉన్నది అని వెల్లడి చేస్తుంది. తప్పిపోయిన వారి కొరకు దేవుడు ఎంతగా తప్పిస్తున్నాడని ఈనాటి సువిశేషంలో తండ్రి దేవుని యొక్క ఆవేదన మనకు అర్థమవుతూ ఉంది. 2వ పట్టణంలో పునీత పౌలు గారు పలుకుతూ ఉన్నారు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాస్తూ, మీరు మరలా పునర్జీవాన్ని పొందుకుంటూ ఉన్నారు, ఆత్మయందు సత్యమందు మీరు మరలా క్రీస్తులో జన్మించబోతూ ఉన్నారు. అట్టి జన్మించిన వారికి మరి 18వ వచనం చదివితే 18, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఎవడైనను క్రీస్తునందు జన్మించిన ఎడల అతడు నూతన సృష్టి, అతను నూతన సృష్టి. ప్రాత జీవితము గతించినది, ప్రాత జీవితము తప్పిపోయిన కుమారుడిది గతించిపోయినది, కొత్త జీవితము ప్రారంభమైనది. కొత్తది. నా తండ్రి చిత్తాన్ని నేను ఏమి చెయ్యాలని ఆశ కలిగి ఉండాలి. అహంకారము, అహంభావము, కోపము, ద్వేషము, అసూయ, మాత్సల్యము, మోహము అన్న నా అనే ప్రతీది కూడా నాశనం చేయబడి మన అనే మమైక్యం చేసే భావం చిన్న కుమారుల్లో ఏర్పడినప్పుడు మరలా దేవుడు మేలైన వస్త్రాలను వానికి బహుకరించి ఉంగరాన్ని ధరింపచేసి క్రొవ్విన దూడను వధించి విందును ఏర్పాటు చేసి ఒక ఆహ్లాదకరమైన సాయంత్రముగా ప్రజలందరికీ అందజేస్తూ ఉన్నాడు తండ్రి. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా నీ జీవితంలో ఈ విధముగా తండ్రి చెంతకు వచ్చినట్లయితే తండ్రి నిన్ను స్వీకరించి మేలైన వాటితో బహుకరించి కీడైన నీ గత జీవితాన్ని తొలగించి తన యొక్క ఆశీర్వాదాలతో ముందుకు నడిపిస్తాడని ఈనాటి పట్టణాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డ, కాబట్టి ఈరోజు నా ప్రభువు కోసం నీ తప్పిపోయిన తనం నుంచి బయటికి వచ్చి ప్రభుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటావని దేవుని యొక్క వాక్కు మనల్ని హెచ్చరిస్తుంది, క్రమపరుస్తూ ఉంది. కాబట్టి దేవా, ఇంకనూ నేను నా హృదయంలో మనోమార్పిడి కలగలేదంటే మనోవేదన కొనసాగుతూనే ఉంటుంది. అది పాపం నుంచి వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మనోవేదన పాపం నుంచి వస్తుంది. నీలో మనోమార్పు రాలేదంటే, నువ్వు క్రీస్తులో మరలా జన్మించలేదంటే, ఆ మనోమార్పు అనేది, మనసు మార్పు అనేది క్రీస్తులో జన్మించినప్పుడే మనం ఆ మేలైన వాటి కోసం అర్హులుగా మారగలం. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి నాటి వాక్య పరిచర్య మనల్ని క్రమపరుస్తూ హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మరింతగా క్రమపరచాలని దేవుని చేత మరొకసారి దీవింపబడి మనోమార్పు జరిగి క్రీస్తులో జన్మించి అనేక ఆశీర్వాదాల్లో ముందుకు సాగాలని ఈనాటి దీపావళి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. అత్యంత రైతుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో, అత్యంత రైతుడా నీ సేవలో శోభిల్ల చేయుమా నీ సేవలో, శోభిల్ల చేయుమా నీ చిత్తములో.
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శిరస ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మేము ఈ అర్పణములను ఆనందముతో నీ పాద సన్నిధిలో ఉంచుచున్నాము. నీ పాద సన్నిధిలో ఉంచుచున్నాము. ఇవి మాకు పరమ ఔషధములుగా మారునుగాక. ఇవి మాకు పరమ ఔషధములుగా మారునుగాక. ప్రపంచ రక్షణమునకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. అంధకారములో మునిగియున్న మానవ జాతిని క్రీస్తు తన మనుష్యవతారము ద్వారా విశ్వాసపు వెలుగులోనికి చేర్చెను. పూర్వపు పాప దాస్య స్థితిలో జన్మించిన వారికి క్రొత్త జన్మము నొసగా జలముల ద్వారా దత్తపుత్రత్వమును వరముగా ప్రసాదించెను. కావున ఇహ పరములను ఏకమై నిత్యము ఆరాధించుచు నూతన స్తుతి గానములు ఆలపించుచున్నవి. మేమును దైవదూతల దళములతో ఐక్యమై నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధంగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు ఆ పములు అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి ఎదురించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణం ప్రకటించదము, మేము తానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సుగీయపముల రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మేము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలు వర్గమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కరణం దామన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రమేయందు పరిపూర్ణను చేయము. ఉత్థాన నమిగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు పునీత మరియమ్మతోను, వారి భర్తయ్యకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదరణి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. ఆవిడ వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి, మా యుద్ధ పన్ను వారిని మేము అందించినట్లు మా ఆపులను మీరు మందించండి. మమ్మ శోధన యందు ప్రదేశినవని కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ యుక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీస్వ విశ్వాసం వీక్షింపుము. మీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములో జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిగణించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిగణించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిగణించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నాయనకు ప్రవేశించక నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం వల్ల నిత్య జీవితం నాకు చేర్చునుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం మరి అన్యుల మధ్య ఈ కేంద్రం ఉండి ఉన్నది. ఒక క్రైస్తవ కుటుంబం కూడా మరి మనం ఈ కేంద్రం చుట్టూ లేరు. మరి మిషనరీ భావజాలంతో, విశ్వాసముతో క్రీస్తుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఇటుక బట్టి వారిని విశ్వాసంలో నడిపిస్తూ ఉన్నాం. చాలా కష్టతరమైనది, క్లిష్టతరమైనది, కానీ దేవుని కోసం ప్రాణాలు అర్పించే ఉద్దేశంతో పరిచర్య ముందుకు సాగిస్తున్నాం. కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి, మీ యొక్క చేయూతని అందించేయండి. అదేవిధముగా ఇక కేంద్రంలో ప్రతి సెకండ్ సాటర్డే, ప్రతి శనివారం
ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జపమాల, ఆరాధన, దీపావళి పూజ, వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు కలవు. కాబట్టి రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. తదనంతరం ప్రేమ విందు కలదు. కింద కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మిమ్మల్ని ప్రార్థనలో మరియు కౌన్సిలింగ్లో నడిపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకొనిచు ఉన్నాను. అందరము కూడా విశ్వాసముతో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ సర్వేశ్వర, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి నీ వెలుగును ప్రసాదించుచున్నావు. మా హృదయములను నీ అనుగ్రహ వైభవముతో ప్రకాశింపజేయుచున్నావు. కావున మహోన్నతుడవైన నీకు ఆమోదయోగ్యమైన దానిని గురించి మననము చేయుచు నీకు ప్రతిపాత్రములుగా జీవించినట్లు కృపజూపుము. నిజాయితీ కలిగి నిన్ను చిత్తశుద్ధితో పూజించు వారిగా మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా,